సహజ మార్గ విధానంలో ప్రసారం చేయబడే ప్రాణాహుతి శక్తి గురువర్యుల యోగశక్తి లేదా ప్రాణశక్తియే. ఈ ప్రాణాహుతి శక్తి క్షణభంగురమైనది, ఏదో మాట వరసకు చెప్పబడింది కాదు. ఇది గ్రాహ్యము, వాస్తవికమైనది. భారతదేశంలో అనేక మంది అభ్యాసులు, పశ్చిమ దేశాల్లో గణనీయమైన సంఖ్యలో పెరుగుతున్న అభ్యాసులు స్వయంగా ఈ శక్తిని పొంది అనుభవించి దీనికి నిదర్శనంగా నిలిచి ఉన్నారు. గురువు నుండి శక్తి ప్రసారం అనేది ఈ విధానంలో చాలా ముఖ్యం. ఎందుకంటే దీనిని పొందిన అభ్యాసి అమోఘమైన ప్రగతి సాధించటానికి వీలవుతుంది. అంటే అభ్యాసిలోని లోటుపాట్లు అతని ప్రగతిపై ఎటువంటి ప్రభావాన్ని చూపవు. అధునాతనమైన ఇతర యోగ విధానాల్లో అభ్యాసి తన స్వశక్తి మీదనే ఆధారపడవలసి ఉంది. ఈ కాలపు సాధారణ మానవునిలో తన ప్రగతికి శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నవో, అసలు అతనికి ఈ విషయాల పట్ల ఆసక్తి ఎంతవరకు ఉందో మనకందరికీ తెలిసిందే. కాబట్టి తన శక్తిని మనలోకి ప్రవేశపెట్టి దానితో మనలను నింపి మన ఊహకందని విధంగా పురోగతినిచ్చే ఒక దివ్యశక్తి మనకు లభిస్తున్నప్పుడు ఇక కావలసింది ఏముంది? ఇటువంటి శక్తి ఈనాడు మనకు అందుబాటులో ఉన్నందుకు మనము ఎంత అదృష్టవంతులమో కదా.